దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనాలు, శుభాలు ఈ ఉదయకాలం ముందు తెలియజేస్తున్నాను. దేవునితో ఈ ధనం అనే కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో ఉన్న ఈ వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యం మీద మనం దృష్టి పెడితే దేవుని యొక్క వాక్యము మనకు వాగ్దానం ఇస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఆయన చిత్తం చొప్పున, అంటే ఆయన ఇష్టం చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున జరిగిస్తారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుడు వారి మనవును ఆలకిస్తాడు, వారి యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడని మనకు వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, సర్వసాధారణంగా మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. ఎదుటివారికి, అంటే ఎవరినైతే ఇష్టపడతారో, ఎవరినైతే వారికి దగ్గరగా ఉండాలి, వారికి నేను దగ్గరగా ఉండాలని కోరుకుంటారో వారిని ఇంప్రెస్ చేయడానికి శాయశక్తుల వారి యొక్క మనల్ని పొందుకోవడానికి, యాక్సెప్టెన్స్‌ని పొందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అలాగా ప్రయత్నంలో భాగంగా వారికి ఏది నచ్చితే అది చేస్తారు. ఏది నచ్చితే అది తింటారు. ఎక్కడికి వారు వెళితే ఇష్టపడతారో అక్కడికి తీసుకువెళతారు. వారితో ఏదైతే వారికి బాగా వారి మనసుకు దగ్గరవుతుందో దాన్ని వీరి మనసుకు దగ్గర చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు. ఎందుకు ఈ రోజున ఈ మాట మీకు నేను చెప్తున్నానంటే, మనము ఒక వ్యక్తిని ఇష్టపడ్డామంటే ఆ వ్యక్తికి అనుగుణంగా మనం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనిషికి నువ్వు ఇష్టంగా బ్రతకడానికి ఆళ్ళ ఇష్టాలను నువ్వు తెలుసుకుంటావు కదా! అలా తెలుసుకొని వారికి ఇష్టంగా నువ్వు బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు కదా! అలాగే నీవు గనక దేవుని ఇష్టం ఏంటో నువ్వు తెలుసుకొని, ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటో నువ్వు తెలుసుకొని, నువ్వు గనక నడుచుకుంటే, ఆయన నువ్వు చేసే ప్రతి ప్రార్థన, ఆయన నువ్వు అడిగే ప్రతీదీ ఆయన ఆలకించి, ఆయన నెరవేరుస్తాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఏ మనిషి కూడా వర్ధిల్లడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏ వ్యక్తి కూడా తన జీవితంలో ఆశీర్వదించబడడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ ప్రయాణం, నీ యొక్క ప్రయత్నాలు, నీ యొక్క ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే నీ యొక్క ఆలోచనలు ఆయనకి అనుగుణంగా ఉంటున్నాయో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. అనేక దినాలుగా ప్రయత్నాలు చేసి ఓడిపోతూ వస్తున్న నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమందు మీకు ఒక రహస్యాన్ని ఆయన చెప్తున్నాడు. ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించడం మానేసి ఆయనకి ఇష్టంగా ఆలోచించడం మొదలుపెట్టాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయనకు వ్యతిరేకమైన మార్గాల్లో వెళ్ళడం మానేసి ఆయనకు అనుకూలమైన మార్గాల్లో వెళ్ళాలని మీకు మనవి చేస్తున్నాను. దేవునికి అనుకూలంగా, దేవుని ఆశ చొప్పున మీరు అడగగలిగితే, మీరు అడిగే ప్రతి ఈవులు మీకు అనుగ్రహిస్తాడు. మీరు ఎక్కడి నుంచి ఒకవేళ ఈ యొక్క వాక్యం వింటున్నా, ఎక్కడి నుంచి ఒకవేళ మీరు ఈ మాటలు మీరు ఆలకిస్తున్నా, మీ జీవితాల్లో ఆయన మీ కోరికను నెరవేర్చగలిగిన గొప్ప దేవుడని మీరు మర్చిపోవద్దని మీకు మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలమున నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీ జీవితాల్లో మీ యొక్క ఉద్దేశము దేవుని ఉద్దేశంగా మీరు మార్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని చిత్తం కోసం మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. అయ్యా, నిన్ను పోలి నడుచుకునే హృదయాన్ని నాకు దయచే, నీలాగా ఆలోచించే మనసు నాకు దయచే అని మీరు కూడా మీ జీవితాల్లో ఒక తీర్మానానికి రావాలని మీకు మనవి చేస్తున్నాను. అపోజిట్ పౌలు గారు అంటాడు ఏమనంటే, నన్ను పోలి నడుచుకోండి, ఎందుకనంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, అందుకోసమే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నాడు. ఈరోజు మీ వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అలాగే మీ చేతి పనులైనా ఏవైనా కానీ దేవుని ఉద్దేశానుసారంగా వాటిని మార్చుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఎందుకనంటే నీ ప్రయత్నంలో, నీ ఆలోచనలో లోక సంబంధమైన ఘనత కోసం నువ్వు ప్రయత్నం చేసినంతసేపు అవి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండవు. కానీ నీ జీవితంలో ఒక తీర్మానానికి వచ్చి, అయ్యా, నా బ్రతుకులో నిన్ను నేను ఘనపరిచేవాడిగా నా ఉద్యోగం ద్వారా, నా వ్యాపారం ద్వారా, అలాగే నా పని ద్వారా నేను ఉంటాను ప్రభువా, నా చదువు ద్వారా నేను ఉంటాను ప్రభువా అని దేవునికి నీ జీవితాన్ని, నీ కష్టాన్ని అర్పించి నువ్వు ముందుకు సాగిపోగలిగితే, అప్పుడు దానిని ఆయన చిత్తంగా నువ్వు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావనే ఉద్దేశాన్ని ఆయన గ్రహించేటప్పుడు ఆయన చిత్తము నీ జీవితంలో మరింతగా వెల్లడి చేస్తూ, మరింతగా విస్తరింపజేస్తూ, నీ మార్గాలు ఆయన సరళం చేస్తూ నిన్ను ముందుకు నడిపిస్తాడు.
సో డోంట్ డిసప్పాయింటెడ్. ఎప్పుడు కూడా మీరు ఎంత మాత్రం కృంగిపోకండి. ఎందుకనంటే మీరు ఆయన చిత్త ప్రకారం నడిస్తే తప్పకుండా మీ ప్రార్థన ప్రతీదీ, మీ కోరిక ప్రతీదీ ఆయన నెరవేరుస్తాడు. ఆయన మీ మనవిని ఆయన ఆలకిస్తాడు. ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈరోజు చాచిన చేతులతో మిమ్మల్ని ఆయన పిలుస్తున్నాడు. ఆయన హస్తాల్లోనికి రండి. ఆయన యొక్క ఒడిలోనికి రండి. ఆయన గుండెల్లో నిన్ను హత్తుకొని నిన్ను విజేతగా మారుస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలము ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఈ ప్రార్థనలో మీరు తప్పకుండా ఏకీభవించి, దేవా ఈరోజు నా మనవిని మీరు ఆలకించండి ప్రభువా. నేను నీ చిత్త ప్రకారం బ్రతుకుతాను ప్రభువా అని మీరు పలకగలిగితే మీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. ఈ రోజున ప్రత్యేకంగా అటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలం ముందు ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం సెలవిస్తుంది, ఎవడైనను నైనా ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవిని ఆలకిస్తాడని నైనా నీ వాక్యం సెలవిస్తుంది. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు నైనా వివిధ తలంపులతో అయా వివిధ మార్గాల్లో నైనా వివిధ రకాలైన ఆలోచనలతో ప్రయాణం చేస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులు ఎన్నో రకాలుగా నష్టపోతున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. ప్రతి ప్రయత్నం వెనకనైనా, ప్రతి ప్రయత్నం ముందు అయా మా చిత్తము కాదు నైనా నీ చిత్తము ఈ విషయంలో నెరవేర్చండి ప్రభువా అని నైనా చక్కగా అడగగలిగిన, మనవి చేయగలిగిన ఆయా ఆలోచన, తీర్మానం ప్రియ బిడ్డలకు దయచేయండి. ఎందుకనంటే నీవు తోడు లేకపోతే మా ప్రయత్నాలన్నీ వ్యర్థం అయిపోతాయి. అయ్యా నీ తోడు కోసం ప్రార్థన చేస్తున్నాను, నీ కృప కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలు ఎంతమంది అయితే ఈ రోజున చాలా వేదనతో, డిసప్పాయింట్మెంట్తో, అయా కృంగిపోయిన అనుభవాల్లో, బాధల్లో ఉన్నారో వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తుండగా ఘనమైన కార్యాలు చేసే గొప్ప తండ్రి ఈ రోజే ఇప్పుడే ఒక అద్భుతం బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. మీరే ఘనమైన కార్యం జరిగించండి, ఆశీర్వదించండి, దీవించండి. బిడ్డల యొక్క మూలాలు మీరు సరిచేయండి, మరింత లోతులోనికి వెళ్ళే కృప దయచేయండి. ఎన్నడూ సిగ్గుపడని గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించే ముందుకు నడిపించమని, ఈ దినమంతా గొప్ప విజేతలుగా బిడ్డలు మీరు మార్చమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉంటే తప్పక మర్చిపోకుండా మీ యొక్క స్టేటస్లో మీరు పెట్టుకుంటూ అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తారని నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.